చిన్నగా బయలుదేరి లోపలికి వెళ్ళి అంతరాలయంలో ఉన్నటువంటి శివలింగం మీద కాసేపు నిలబడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడి దేవాలయంలో అంతరాలయం అక్కడెక్కడో ఉంటుంది లోపల. దాంట్లో పిచ్చుక గూడు, బంగారు పిచ్చుక గూడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కాంచీపురంలో ఏకాంబరేశ్వర లింగం లేదా పృథ్వీలింగం. దానికి మల్లె నూనెతోటే అభిషేకం, మంచినీళ్లతో చేయరు, మట్టి కరిగిపోతుందని. ఆ లింగం అక్కడ ఉంటుంది. ఆలయానికి ప్రాకారం ఎక్కడో ఉంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఈ వెనక ఉన్నటువంటి వేదిక అంతరాలయం అయితే ఇంచుమించుగా మన దేవాలయం బయట ఉన్నటువంటి గేటు ముఖమంటపానికి ఉన్నటువంటి ప్రాకారం. అక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గోడ రంధ్రంలోంచి ఆయనం మారినప్పుడు సూర్యకిరణం ముందిలా పడుతుంది మంటపంలో. అర్చకులు దాంతో సూక్తం చెప్తూ నడుస్తారు. ఆ కిరణం అలా బయలుదేరి నడుస్తుంది. నడిచి తిన్నగా